లోపల 100 కోట్ల డీలింగ్ జరుగుతోంది. చిన్న విషయం అనుకుంటున్నావా? వెళ్ళవతలకే. ఏంట్రా వెళ్ళేది? ఏంటి అమ్మాయి ఇక్కడికి వస్తోంది? ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళ ముందు పరువు పోయేలా ఉంది. ఓకే ఓకే, వి ఆర్ సో హ్యాపీ. భూమి, ఏంటిలా వచ్చావు? చాలా ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నాను. మనం తర్వాత మాట్లాడుకుందామా? ఆపు నీ నాటకాలు. నా భర్తని ఎందుకు కొట్టించావో చెప్పు. అవన్నీ మనం తర్వాత మాట్లాడుకోవచ్చు భూమి. చెప్పాను కదా, చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అని. కాసేపు అలా లోపలికి వెళ్ళిపోవచ్చు, అక్కడికి వచ్చి మాట్లాడతాను. బాబు, వీళ్ళని లోపలికి తీసుకెళ్ళు. ఏయ్, ఆపవే నీ ఓవర్ యాక్షన్. సెల్లో పోలీసులతో నా భర్తని కొట్టించాల్సిన అవసరం నీకేంటి? నా భర్త నిన్నేం చేశాడు? మా ఆస్తి కాజేయాలని చూసిందే కాక నా భర్తని కొట్టిస్తావా? ఎందుకు భూమి అలా మాట్లాడతావు? అవతల ఫారినర్స్ వచ్చున్నారు, వాళ్ల ముందు నువ్విలా మాట్లాడడం బాగోలేదు. చాలా మంచి ఉద్దేశంతో చెప్తున్నాను. వెళ్ళు, మనం తర్వాత మాట్లాడుకుందాం. నీతో మాట్లాడేదేంటి? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నా భర్తని కొట్టించాల్సిన అవసరం నీకేంటి? ఆయన నీకు ఏం ద్రోహం చేశాడు? ఏయ్, ఫారినర్స్ ఉన్నారు అని చెప్తుంటే ఏంటి రెచ్చిపోతున్నావు? నువ్వు నీ మొగుడు నా మీద సెటైర్లు వేస్తే చూస్తూ ఊరుకుంటానా? అందరిలో నా పరువు తీసి జనాల్లో నాకున్న మంచి పేరు చెడగొడుతుంటే చేతగా దానిలా కూర్చుంటానా? అందుకే కొట్టించాను. యాక్చువల్గా నిన్ను కొట్టించాల్సింది. నీ మీద పడే దెబ్బ కంటే నీ భర్త మీద పడే దెబ్బని నీకు ఎక్కువ బాధ కలిగిస్తుందని నాకు తెలుసు. నేను చేసిన పనికి జీవితంలో మళ్ళీ ఇటువైపు రావు అనుకున్నాను. వచ్చావు.